రాజశేఖర్ గారిది ఒక సాంగు, తర్వాత ఉదయ్ కిరణ్ది ఒక సాంగ్, విజయశాంతి గారు విజయశాంతి. అట్లా అంటే రైటర్లందరికీ అప్పుడు ఒక్కొక్క అంటే దాంట్లో కొంచెం వేరియేషన్ కోసం వాళ్ళు అందరికి బోసన్నకు ఒకటి. ఈ మన కళ్యాణ్ రామ్ సాంగ్ ఎప్పుడు పడిందండి మీకు? కళ్యాణ్ రామ్ గారిది 2005 అట్టుంది సార్. అప్పటికి ఏ సినిమా చేస్తున్నారు? అప్పటికి ఈ డాడీ సీమసింహ అయిపోయింది కదా, ఈ రెండింటి మధ్యలో పడింది. సీమసింహ చెన్నకేశ్వర రెడ్డి కూడా అయిపోయింది. తర్వాత కళ్యాణ్ రామ్ గారు. ఓకే ఓకే. అట్లా ఇక తర్వాత ఇక ఈ చాలా చిన్న సినిమాలు. వందే మాతరం గారి మ్యూజిక్, అబ్బాయి ప్రేమలో పడ్డాడు, సారీ నాకు పెళ్ళయింది, గణ, ఇవన్నీ ఇట్లా వరుసనే ఆయన సినిమాలకు దగ్గర దగ్గర 140-150 సినిమాలకు రాశాం వందే మాతరం గారు. వందే మాతరం ఏ సాంగ్ ఉండా మాస్ కావాలి, కొంచెం కొద్దిగా డ్యూయట్ కావాలంటే వందే మాతరం గారు ఫోన్ చేసి సీను అర్జెంట్గా వచ్చేసే స్టూడియోకి. తెలంగాణలో ఇన్స్టెంట్గా ఏదో ట్యూన్తో పాటు వింటే అదే ఓకే చేసేవాళ్ళు వాళ్ళు కూడా, ప్రొడ్యూసర్లు వాళ్ళు. ఓకే ఓకే. మట్టిలో మాణిక్యాల సినిమా ఫస్ట్ లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ అప్పుడు కదా జరిగింది అది, అప్పుడు మీరు అప్రోచ్? 2016 సార్ సెన్సార్ అయింది. 2014లో షూట్ అయింది, 15లో 16లో సెన్సార్ అయిపోయింది, 17లో అవార్డ్స్ వచ్చినాయి. అంటే అప్పుడు జగన్ గారు గవర్నమెంట్ ఉంది. ఓకే. కానీ ఒక కళాకారుణ్ణి ఏడిపించొద్దు సార్, నాకు చాలా బాధ అనిపించింది. అవార్డ్స్కు పెట్టిన తర్వాత బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు వచ్చింది. బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు వచ్చి ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది. ఇంటర్నేషనల్ బుక్ ఉంటుంది, గోల్డెన్ అది బుక్ ఉంటుంది కదా, దానిలో ఒక పేజీ సంపాదించుకున్నాను నేను. ఆ సినిమా అందరూ చూసి అప్రిషియేట్ చేసి దానిలో ఒక పేజీ, కొరియా, జపాన్, అన్ని దేశాలకి సెలెక్ట్ అయిన అట్లాగే అన్నిటికీ ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క పేజీ ఇస్తాడు. రైట్. ఆ పేజీ నాకు దొరికింది ఆ బుక్లో. ఓకే. మా కోఆర్డినేటరు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోఆర్డినేటరు హైదరాబాద్లో ప్రసాద్ గారు అని ఉంటారు. ఆయన మంచి జ్ఞాని. ఆయనే చెప్పారు, నా సినిమా సెలెక్ట్ అయిందా లేదో నాకు తెలియదు, మెయిల్ పంపిస్తారు సార్, ఆ మెయిల్ ఓపెన్ చేయను, నేను ఎప్పుడు చూసుకోలేదు మెయిల్. మీ సినిమా సెలెక్ట్ అయిందా అన్నాను. మెయిల్ వచ్చిందా అంటే ఏమో సార్ నాకు తెలియదు అని. వచ్చింది చూసుకోవయా అన్నాను. ఆ మెయిల్ ఓపెన్ చేస్తే కంగ్రాచ్యులేషన్ డియర్ శ్రీనివాస్ అని అది ఇచ్చారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది, కంగ్రాచ్యులేషన్ అని ఇచ్చారు. అప్పుడు ఆయన చెప్పిన దాకా తెలియదు నాకు. అట్లా దాని తర్వాత బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు వచ్చింది. పిఎన్ రామచంద్ర గారు ఫోన్ చేసి, ఆయన జ్యూరీ మెంబర్, ఇప్పుడే చూసి వస్తున్నాము, మీ సినిమాని సెలెక్ట్ చేసాము శ్రీనివాస్, ఫస్ట్ రావాలి కానీ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అని ఇచ్చాము. ఓకే, నో ప్రాబ్లం. ఆ సెకండ్ బెస్ట్ కూడా దొరకటం ఇది లేదు, చాలా గ్రేట్ అని చెప్పి అట్లాగే అవార్డ్స్ అన్నీ ఆ రూపాయన అట్లా వచ్చింది. గవర్నమెంట్ దగ్గరకు వచ్చే వరకు నేను 2.5 సంవత్సరాలు తిరిగాను సార్. అవార్డ్స్ వచ్చినాయి, సబ్సిడీకి పెట్టుకున్నాము, ఎక్కడ స్పందన లేదు. పాపం పేర్నాని గారు ఫాలోఅప్ చేశారు. ఫాలోఅప్ చేసి ఇదిగో అదిగో అని వాళ్ళు, ఇక ఆయన పని అయిపోయింది. ఆయన పేర్నాని గారు పంపించారు, కొడాలి నాని గారు వీళ్ళు పంపించారు, కానీ అక్కడ పర్సనల్ సెక్రటరీ అక్కడికి వెళ్ళే వరకు ఆగిపోయింది, వాళ్ళు చేయలే. ఓకే. తిరిగి 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 సార్ చాలా ప్రయాసపడ్డా. ఎందుకు ఇంత కళాకారులు ఎంత ఏడిపిస్తాము, సినిమా వాళ్ళు అంటే ఎందుకు ఇంత చులకన. ఆడికెళ్తే నేను ఇన్ని పాటలు రాసాను, ఒక రైటర్నని నేను చెప్పిన తర్వాత కొంతమంది వచ్చి మీరేనా అని అంటున్నారు. అలా చెప్పుకోవాల్సి వచ్చింది వెళ్ళి. ఓకే. అయినా కానీ వాళ్ళకి పర్సనల్ సెక్రటరీస్ వాళ్ళకి దయ జాలి ఏమీ లేకుండా అన్ని సంవత్సరాలు తిప్పించారు. కానీ దేవుని దయ వల్ల మొన్న గవర్నమెంట్ మారింది, అప్పటికన్నా వస్తుందా రాదా అనే డౌట్తోనే వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని కలిసారు, బాబు ఇట్లా ఇదని. ఆయన ఏది చూడండి అన్నారు. అప్పుడే మీద అర్జెంట్ మీటింగ్ ఉండి వెళ్ళారు, అవి విన్నారు. తర్వాత నాదెండ్ల మనోహర్ గారిని కలవమని చెప్పారు. ఓకే. నాదెండ్ల మనోహర్ గారిని కలిసి తర్వాత మన
సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు. దుర్గేష్ గారి దగ్గరికి వెళ్ళి గెలిచా. ఆయన వెంపట ఒక చిన్న లెటర్ రాసి వాళ్ళకి ఏమైంది ఈ ఫైల్ అని ఆయన అంటే వాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి స్పందన కనపడ్డాయి. నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, నిజంగా ఈ సబ్సిడీ ఫైల్ మళ్ళీ కదులుతుంది. ఓకే. చిన్నగా మొన్న ఓకే చేశారు. ఆహా. చేశారు. నాదెండ్ల మనోహర్ గారు, వాళ్ళ పిఏ కృష్ణమోహన్ గారు, మోహన్ కృష్ణ గారు, వాళ్ళందరూ చాలా ఎంత బాధపడ్డావు నిజంగా 2 సంవత్సరాలంటే. ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా 5,000 6,000 వేసుకుంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఛార్జీలకు ఎత్తుక్కోవాలి. ఓకే. అంత ప్రయాసపడి తిరిగిన కానీ సినిమా ఇండస్ట్రీ మీద ఇటువంటి కళాకారుల్ని గవర్నమెంట్ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నేను మీ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా గవర్నమెంట్కి 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లకు విన్నపం చేస్తున్నాం సార్. ఇది రిక్వెస్టే కానీ డిమాండ్ మాత్రం ఏమాత్రం కాదు. దయచేసి చిన్న కళాకారులని, పెద్ద పేరు ఉంది కానీ మేము మీ దృష్టిలో కళాకారులమి అన్న ఒక గౌరవం ఉంటే మాత్రం మమ్మల్ని బ్రతికించటానికి మీరు ఇచ్చే చిన్న సబ్సిడీ మాకు ఊతం. రైట్. అది మీరు చేస్తారని మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, టీడీపీ గవర్నమెంట్ అయితే నాకు చాలా గౌరవంగానే చూసింది. అలా నన్నే కాదు సార్, పాపం ఇంకా చాలామంది ఉండరు. అందరినీ ఇప్పుడు వాళ్ళకు రావాల్సిన అమౌంట్లో గవర్నమెంట్ తరఫున ఎంత చిన్న అమౌంట్ అది మీరు రిలీజ్ చేస్తే వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది ఆర్థికంగా. అది మీ ఛానల్ ద్వారా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్.